హాయ్ మై డియర్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ. మనం చూస్తున్న ప్రాజెక్ట్స్ బందర్ రోడ్డుకు అతి సమీపంలో గంగూరు సర్కిల్కి నియర్ బై 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత వచ్చేసి మనకు బెంజ్ సర్కిల్కి అతి దగ్గరలో డీమార్ట్ అండ్ భాష్యం స్కూల్స్, బ్లూమింగ్ డేల్ హై స్కూల్, హాస్పిటల్స్ వచ్చేసి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అండ్ కామినేని హాస్పిటల్స్కు అతి దగ్గరలో లాంచ్ చేసిన ప్రాజెక్ట్స్ చూద్దామండి. ఒక ప్రాజెక్ట్ 2021లో లాంచ్ చేశారండి. రెండోది వచ్చేసి దానికి నియర్ బై సెకండ్ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇది మనం చూస్తున్నది సన్సిరీ ప్రాజెక్ట్ వారి గ్రీన్ డిలైట్ ఎలైట్ కౌంటీ. మనకు 2021లో లాంచ్ చేశారండి. ఈ ప్రాజెక్ట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. గంగూర్ సర్కిల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. రోడ్స్ 40 ఫీట్ ఇచ్చారు. ఎంటైర్ ప్రాజెక్టు కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేశారు. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఏపీసీఆర్డీ ఎమ్యూనిటీస్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ కస్టమర్స్ కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకున్నారండి. ఉండటానికి చాలా బాగా ఉన్న ప్లేస్. ఈ ప్రాజెక్టు చూపించడానికి రీజన్, ఈ ప్రాజెక్టుకు అతి సమీపంలోనే మన సెకండ్ ప్రాజెక్ట్ వచ్చిందండి. పెనమలూరులో ప్రీవియస్గా ఒక ప్రాజెక్ట్ వేశారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. వర్క్స్ నీట్గా చేస్తారు సన్సిరీ ప్రాజెక్ట్ వారు. ముందు కంకిపాడు లోపు విజయవాడ మధ్యలో ఇంత ప్రాజెక్ట్స్ ఉండబోవండి. ల్యాండ్ అవైలబిలిటీ కూడా తక్కువగా ఉంది కాబట్టి ప్లాన్ చేసుకోండి. గంగూరు లొకేషన్ మనకు మెయిన్ సర్కిల్ అవుతుంది. మనం చూస్తున్న ప్రాజెక్టు బందర్ రోడ్డుకి అతి సమీపంలో ఉంది. బందర్ రోడ్డు 6 లైన్గా శాంక్షన్ అయిందండి. మనకు బెంజ్ సర్కిల్ నుంచి బందర్ పోర్టు వరకు కూడా ఈ 6 లైన్ అనేది రోడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ రన్నింగ్లో ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకి గంగూరులో సెకండ్ ప్రాజెక్ట్ ఉంది. అలానే మనకు కంకిపాడు టోల్గేట్ దగ్గర ప్రొద్దుటూరులో ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి చలివేంద్రపాలెం దగ్గర వస్తుంది. అలానే ఆకునూరులో కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. రాజధానికి అతి సమీపంలో కోర్ క్యాపిటల్కి అతి దగ్గరలో మనకు 3 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి. పొన్నేకల్లు, తాడికొండ ఫేజ్ 2, అలానే కంతేరు ప్రాజెక్టు రన్నింగ్లో ఉన్నాయి. అక్కడ ఓపెన్ ప్లాట్స్, సింప్లెక్స్ హౌసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మనం ఇప్పుడు చూస్తున్న ప్రాజెక్ట్లో ఆల్రెడీ హౌసెస్, విల్లాలు కన్స్ట్రక్షన్ జరిగాయి. చూస్తున్నారు కదా, కస్టమర్స్ స్టే చేస్తున్నారు ప్రాజెక్ట్లో. అలానే వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్ ఇచ్చారు. ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూడబోయే రెండో ప్రాజెక్ట్లో మనకు ఎంటైర్ ప్రాజెక్టు 40 ఫీట్ సీసీ రోడ్స్ ఇవ్వబోతున్నారు. ప్రీవియస్గా వేసిన ప్రాజెక్ట్స్ మనం కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు ప్రాజెక్ట్స్లో మనకు బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న ప్రాజెక్ట్లో 40 ఫీట్ సీసీ రోడ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తున్న ప్రాజెక్టు మనకి బందర్ రోడ్కి 2 కిలోమీటర్స్ దూరంలో లాంచ్ చేశారు. మొత్తం 9 ఎకరాస్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రత్యేకత ఓపెన్ ప్లాట్స్తో పాటు మనకి ఇక్కడ హౌసింగ్ బ్లాక్ కూడా కేటాయించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఆనుకొనే మన శ్రీబ్రహ్మరావు వారు ప్రాజెక్ట్స్ లాంచ్ చేసిన బ్యాంకర్స్ కాలనీ కూడా అటాచ్ అయి ఉందండి. ఈ ప్రాజెక్టుకు అతి దగ్గరలోనే ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఉండటానికి లివింగ్ ఏరియాగా ఉందండి. రాబోయే రోజుల్లో మన విజయవాడకు దగ్గరలో ల్యాండ్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుందండి. మనం ఎవరు తీసుకోవాలన్నా కూడా అవుట్కట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది నియర్ బై వస్తుంది. ఈ రూట్ వచ్చేసి మనకి గూడవల్లికి వెళ్తుందండి. ఏలూరు రోడ్డు కనెక్టివిటీ ఉంది. లొకేషన్ వైజ్గా బెస్ట్ లొకేషన్. మనకి అన్నీ నియర్ బై వస్తున్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్, మెయిన్ షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్కు నియర్ బై వస్తున్నాయి. సో ప్లీజ్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ లిమిటెడ్గా ఉన్నాయి. ప్లస్ ప్రైజెస్ కూడా మనకు అందుబాటు రేట్లో ఉన్నాయండి. పర్ స్క్వేర్ యార్డ్ 20,000 నుంచి ఉంది. సో ప్లాన్ చేసుకోండి. మీకు అందుబాటు రేట్లో ప్లస్ లొకేషన్ వైజ్గా కూడా బెస్ట్ లొకేషన్ బందర్ రోడ్డుకి అతి దగ్గరలో ఉంది కాబట్టి మీకు రీజనబుల్ రేట్లో ఉన్నాయి. టెంపరీ లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఆల్రెడీ మన ప్రాజెక్టుకు వచ్చిందండి. లేఅవుట్ పర్మిషన్ నెంబర్ రాగానే ఆటోమేటిక్గా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు 20,000 ఉన్నది కాస్త ముందు 25,000, 30,000 వరకు అవకాశం ఉంది కాబట్టి సో ప్లీజ్ ప్లాన్ చేసుకోండి. రైట్ టైంలో మీకు హెల్ప్ అవుతుంది. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. మీకు నోటిఫికేషన్ రూపంలో మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.